Hi, I'm Dr. Spurti, fetal medicine specialist, obstetrician and gynecologist, అశ్విని హాస్పిటల్ కర్నూల్. చాలామంది అడుగుతుంటారు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, అది ఎలా ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. డౌన్ సిండ్రోమ్ అనంటే అదొక జన్యులోపం, ఎవరికైనా రావచ్చు. ప్రతి మనిషికి 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ పెయిర్లో హాఫ్ మదర్ నుంచి వస్తుంది, హాఫ్ ఫాదర్ నుంచి వస్తాయి. అవి పెయిర్గా ఫామ్ అవుతాయి. దాంట్లో 21 నెంబర్ క్రోమోజోము పెయిర్ బదులు 3 ఉంటే దాన్ని ట్రైజోమీ 21 అంటాం. అదే డౌన్ సిండ్రోమ్. అది జన్యులోపం కాబట్టి పిల్లలకి జన్యులోపాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ఎలా ఐడెంటిఫై చేస్తాము? ప్రతి ఉమెన్కి 3rd మంత్లో ఎన్టీ స్కాన్ అని చేస్తాము. ఎన్టీ స్కాన్తో పాటు ఫస్ట్ ట్రైమిస్టర్ డబుల్ మార్కర్ లేదా ఫస్ట్ ట్రైమిస్టర్ క్వాడ్రిపుల్ టెస్ట్ అని ఉంటుంది. సో ఈ రెండు కంబైన్ చేసి ప్రతి ఉమెన్కి ఆ ప్రెగ్నెన్సీలో డౌన్స్కి రిస్క్ ఏంటి అని చెప్పచ్చు. ఈ రిస్క్ అసెస్మెంట్ అంతా నెంబర్స్లో ఉంటుంది. 1 in 200, 1 in 300 అని, సపోజ్ 1 in 1000 అట్లా కూడా ఉంటుంది. సో హై రిస్క్ అనేది ఎప్పుడు అంటాము? మోర్ దెన్ 1 in 250 ఉంటే హై రిస్క్ అని అంటాము. అంటే 1 in 50, 1 in 100 అట్లాగా. సో ఇప్పుడు హై రిస్క్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఎలా దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటాము. కన్ఫర్మేషన్ 2 టెస్టులు ఉంటాయి. ఒకటి NIPT, ఇంకోటి ఆమ్నియో అంటాం. NIPT అనేది నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటాం. మదర్ది బ్లడ్ శాంపుల్ తీస్తారు. దాంట్లో బేబీవి ఫీటల్ సెల్స్ ఉంటాయి. అవి ఐసోలేట్ చేసి చూస్తారు. అది 99.1% అక్యురేట్. ఇంకా 100% తెలియాలి అని అంటే మదర్ పొట్టలోకి డైరెక్ట్గా సూది పెట్టి బేబీ చుట్టూతా ఉన్న ఉమ్ము నీరుని తీస్తాము. దాన్నే ఉమ్ము నీరు పరీక్ష లేదా ఆమ్నియోసెంటసిస్ అని అంటాము. దాంట్లో బేబీ మొత్తం 23 క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అదే ఫీటల్ కేరియోటైప్ అంటాం. సో ఈ రెండు కన్ఫర్మేషన్ టెస్ట్.